ప్రభువునందు ప్రియ దేవుని జనాంగమా, మా ఈ క్రీస్తు సందేశాలు అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షించుతున్న మీ అందరికీ మా ప్రేమపూర్వక ఆశీస్సులు. అంచెదినాలలో ప్రతి ఒక్కరూ సత్య సువార్తను వినాలన్న సదుద్దేశంతో గేట్ ఆఫ్ హెవెన్ మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు గౌరవ దైవజనులు రెవరెండ్ డాక్టర్ సిరివెళ్ల జాన్ ప్రసాదరావు గారి ద్వారా ఈ యొక్క కార్యక్రమమును నిర్వహించుచున్నాము. ఈ సమయంలో వారు మనకు దేవుని సందేశాన్ని వినిపించెదరు. ప్రైజ్ ది లార్డ్. ఏదైనా ఒక మేలు చేసినప్పుడు ఎవరైనా సామాన్యంగా మనం థ్యాంక్స్ చెప్తాం, వందనాలు అని. ఆ మేలు చేసిన సందర్భంలో సంతోషం అనేది చూపించడానికి ఒక్కొక్కసారి మనం విందులు కూడా చేసుకొని బంధుమిత్రులను పిలుస్తూ ఉంటాం. అది కృతజ్ఞతగా మనకు కనపడుతుంది. ఈ దినము మనము ప్రభు అయిన యేసుక్రీస్తుకు విందు చేసిన లేవిని గురించి మనం ధ్యానం చేసుకుందాం. వాక్యం చదువుకుందాం. లూకాసు వార్త 5వ అధ్యాయం 29వ వచనం చదువుకుందాం. అతడు సమస్తమును విడిచిపెట్టి లేచి ఆయనను వెంబడించెను. ఆ లేవి తన ఎంట ఆయనకు గొప్ప విందు చేసెను. చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపామయుడా, నీ పాదమునకు స్తోత్రములు. చదివిన వాక్యము నీ కృపతో తండ్రి, నీ దీవెనలతో నింపి అనేకులకు దీవెనకరముగా ఉండేటట్లుగా ఆశీర్వదించమని యేసునామం పేట ఏడుకొంచున్నాము తండ్రి, ఆమెన్. మరొకసారి చదువుకుందాం. ఆ లేవి తన ఇంట ఆయనకు గొప్ప విందు చేసెను. ప్రభు అయిన యేసుక్రీస్తు లేవిని చూచినాడు. ఆ లేవి నన్ను వెంబడించుమని ఆ లేవిని ప్రభు అయిన యేసుక్రీస్తు పిలిచినప్పుడు ఆ లేవి సమస్తమును వదిలిపెట్టి యేసును వెంబడించినాడు. పేతురు, ఆంద్రయ చేపలు పడని రోజులలో యేసుక్రీస్తును వెంబడించినాడు. కానీ ఈ లేవి సమస్తమును కలిగి ఉన్న వాటినన్నిటిని విడిచిపెట్టి యేసును వెంబడించినాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు నన్ను వెంబడించమని ఎప్పుడైతే యేసుక్రీస్తు అన్నాడో సమస్తమును వదిలిపెట్టి యేసుక్రీస్తును వెంబడించినాడు. ఈ దినాలలో అనేకులు చాలామంది ఏమి వదలకుండానే యేసుక్రీస్తును వెంబడిస్తూ ఉంటారు. శిష్యులు కొందరు వలలు బాగు చేసి కొనుచుండగా క్రీస్తును వెంబడించినట్లుగా వాక్యములో ఉంది. అనేకులు తమ బ్రతుకులు బాగు చేసుకొనకుండానే యేసుక్రీస్తును వెంబడిస్తుంటారు. ఇంకా కొందరు వలలు కడుగు కొనుచుండగా అని ప్రభు పిలిచినట్లుగా వాక్యములో ఉంది. ప్రభు అయిన యేసుక్రీస్తు పిలిచినప్పుడు చాలామంది అనేకులు తమ బ్రతుకులను కడుక్కోలేకపోతున్నారు. బ్రతుకులు కడుగుకొని యేసును వెంబడించటం చాలా మంచిది. అలాగనే యేసుక్రీస్తును వెంబడించిన ఈ లేవి సమస్తమును వదిలిపెట్టి యేసుక్రీస్తును వెంబడించినాడు. ఈయనకు గొప్ప విందు చేసినట్లుగా మనం ఈ అధ్యాయంలో చూస్తున్నాం. ఈ విందు ఎందుకు చేసినాడు? తన పాత జీవితాన్ని వదిలిపెట్టి ప్రభు అయిన యేసుక్రీస్తును కలిగి ఉండటం వలన ఈ లోకంలో ఉన్న సమస్తమును నాకు అవసరం లేదని అన్నిటిని వదిలేసినాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు దొరకటం ఎంతో గొప్ప భాగ్యమని తను ఎంచినాడు. ఆ రక్షకుడు దొరికినందువలన ఆయన సన్నిధిలో నివసించటానికి ఒక గొప్ప స్థానము దొరికినందువలన ఆ రక్షకుడైన యేసుక్రీస్తు తన కుటుంబంలో చేరుట వలన ఆయన ఒక గొప్ప విందు చేసినట్లుగా మనం చూస్తున్నాం. ఏమిటి విందు? యేసుక్రీస్తుకు విందు చేయటం అంటే ఏమిటి? ఆయనకు విందు అంటే ఏమేమి వడ్డించి ఉంటాడని మనం అనుకోవచ్చు. వడ్డించినది కాదు, కానీ సమస్తమును వదిలిపెట్టి ఆ లేవి యేసుక్రీస్తుని వెంబడించి ఆయన రక్షణ పొందుటయే ఆయనకు గొప్ప విందుగా కనపడుతుంది ప్రభు అయిన యేసుక్రీస్తుకు. దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసుక్రీస్తుకు విందు చేయటం అనగా ఒక పాపి రక్షణ పొందటము ఆయనకు ఎంతో సంతోషకరము. పరలోకములో దేవదూతలకు సైతం అది ఒక విందుగా కనపడుతుంది సుమా. ఇక్కడ లేవి సమస్తమును వదిలిపెట్టి యేసుక్రీస్తుని వెంబడించటం వలన ఆయనకు ఒక గొప్ప విందుగా కనపడుతుంది. ఒకసారి శిష్యులు ఆహారం తీసుకొని వచ్చి భోంచేయమని అడిగినప్పుడు మీకు తెలియని ఆహారం నాకున్నది అని అంటాడు. ఏమిటి ఆయనకు తెలియని ఆహారము? ఆయనకు తెలియని ఆహారం ఒకటే. ఏమిటి అనగా తండ్రి చిత్తమును నెరవేర్చుటయే ఆయనకు ఆహారం. ఒక పాపి రక్షణ పొందుటయే ఆయనకు కావలసిన గొప్ప విందు సుమ. ఈ విందు అనేకులు లోకములో ఉన్న ప్రతి ఒక్కరూ మారు మనసు పొందుతూ ఉంటే ప్రభు అయిన యేసుక్రీస్తుకి అది ఒక గొప్ప విందు సుమ. ఆ విధముగా లేవి గొప్ప విందు చేసినట్లు మనకు కనపడుతుంది. దేవుని బిడ్డలారా, ఎంత సంతోషమో చూడండి యేసుక్రీస్తుకు. కాబట్టి అనేకులు సమస్తమును వదిలిపెట్టి యేసుక్రీస్తును వెంబడించినట్లయితే
ఆయనకు ఒక గొప్ప విందు చేసినట్లుగా మనం కనబడుతుంది. కాబట్టి లేవి సమస్తమును వదిలిపెట్టి యేసుక్రీస్తును వెంబడించినాడు, ఆయనను చేర్చుకున్నాడు, ఆయన ఇంట తనకు గొప్ప విందు చేసినట్లుగా కనబడుతుంది. కృతజ్ఞతగా, అయా నాకు రక్షణ దొరికింది, నీవు నాకు దొరికావు, నిన్ను కలిగి ఉండట నాకు గొప్ప సంతోషము, నా సంతోషంలో నీవు కూడా పాలు పంచుకోమని ఆయనకు గొప్ప మహా విందు చేసినట్టుగా కనబడుతుంది. దేవుని బిడ్డలారా, రక్షణ పొంది యేసు క్రీస్తును సంతోష పెట్టడంలోనే ఆయనకు చేసే గొప్ప విందుగా కనబడుతుంది. ఇక ఈ వాక్యములో ఎవరెవరు ఆయనకు విందు చేసినారో మనం తెలుసుకుందాం. చూడండి, లూకాసు వార్త 8వ అధ్యాయం 35వ వచనములో సేనాదయం పట్టిన వాడు ఒక విందు చేసినట్టుగా ఉంది. జనులు జరిగిన దానిని చూడవెళ్ళి యేసునొద్దకు వచ్చి దయ్యం వదిలిపోయిన మనుషుడు బట్టలు కట్టుకొని స్వస్థచిత్తుడై యేసు పాదముల యొద్ద కూర్చుండుట చూచి భయపడిరి. దేవుని బిడ్డలారా, గమనించండి, సేనాదయం పట్టినవాడు యేసుక్రీస్తుకు ఒక విందు చేసినట్లుగా కనబడుతుంది. విందంటే ఏమి విందు చేసినాడు? ఒకప్పుడు ఆయన సమాధులలో ఉండేవాడు, భయంకరమైన సమాధులు. ఎందుకు ప్రేతల గుంపులో నివసిస్తున్నాడంటే వివేక మార్గమును విడిచిపెట్టిన వాడు, తిరిగి వాడే ప్రేతల గుంపులో కాపురం ఉండవాడని సామెతల గ్రంథం 21:16 అధ్యాయంలో ఉంది. కాబట్టి ఇతని ఇంటిలో నివసించేవాడు కాదు, శాంతి లేదు, మనశ్శాంతి లేదు, తను తాను గాయపరుచుకునేవాడు. ఈ రోజులలో అనేకులు చాలామంది తను తాను గాయపరుచుకుంటున్నారు సమా, అది వారికి తెలియటం లేదు. తినగూడని పదార్థాలు తింటూ, తాగకూడని పదార్థాలు తాగుతూ, చెయ్యకూడని పనులు చేస్తూ తను తానే గాయపరుచుకుంటున్నారు. ఇలాంటి పనులు చేస్తూ గాయపరుచుకుంటున్నారు, కానీ వారికి తెలియటం లేదు. అయ్యో మమ్మల్ని మేమే గాయపరుచుకుంటున్నామన్న సంగతి వారికి తెలియకుండా ఉన్నది సమా. కానీ ఇక్కడ యేసుక్రీస్తుని ఎప్పుడైతే చూసినాడో ఈ సేనాదయ్యం పట్టినవాడు పరిగెత్తుకుంటూ వచ్చినాడు, నమస్కారం చేసినాడు, సర్వోన్నతుని దేవుని కుమారుడా అన్నాడు. సంతోషమే. యేసు సర్వోన్నతుని దేవుని కుమారుడా అని పిలిచాడు, రికగ్నైజ్ చేసినాడు, తను గుర్తెరిగినాడు. కానీ ఇంకొక మాట అన్నాడు, నాతో నీకేమి అని. ఎంత భయంకరమో చూడండి. దీని అర్థం ఏమిటి? ప్రభువా, నేను గోరీలలో నివాసం ఉంటున్నా, నాతో నీకేమి? నేను ఎక్కడ నివాసం ఉంటేమి? నేను గాయపరుచుకుంటే నీకేమి? నేను ఏ విధంగా ఉంటేమి నీకేమి అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. నాతో నీకేమి? ఈ మాట ఎవరు పలికిస్తున్నారు? అతనికి పట్టిన సేనాదయ్యమే ఆ విధంగా మాట్లాడిస్తుంది. దేవుని బిడ్డలారా, ఒక్కొక్కసారి మానవుడు చేసే తప్పిదాలు, తను తాను గాయపరుచుకునే విధాలు ఇవన్నీ చూస్తే వారిలో ఉన్న సాతానుడే, దురాత్ముడే ఆ పనులు చేపిస్తుంటాడు. క్రీస్తును గుర్తెరుగుతారు కానీ నాతో నీకేమని. దేవుని మందిరానికి రావటం లేదు ఏమని ఎవరైనా అడిగితే నాతో నీకేమంటారు. దేవుని వాక్యం చదవమంటే నాతో నీకేమని మాట్లాడతారు. దేవుని వాక్యాన్ని గుర్తెరగలేకపోతున్నావు, ఎందుకు దేవుని మందిరానికి రా, రక్షణ పొందు అంటే నాతో నీకేమని అంటారు. సేనాదయం పట్టినట్టే అర్థం. కాబట్టి సేనాదయం పట్టిన వాడు యేసుక్రీస్తును చూస్తానే యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా అని పిలిచాడు, కానీ నమస్కారం చేసినాడు, కానీ అయ్యా నాతో నీకేమన్నాడు. ఏమైతే ప్రభు కనికరపడి అతనిలో ఉన్న దురాత్మను పారదోలినాడు. అతనిలో ఉన్న సేనా దయ్యాలన్నిటి పారిపోయిన తర్వాత యేసు ప్రభు పాదముల చెంత కూర్చుండి ఆయన స్తోత్రిస్తున్నాడు చూడండి, ఆయన్ను ఘనపరుస్తున్నాడు చూడండి. ఇక్కడ యేసు క్రీస్తుకు చేసిన విందు అంటే తనకున్న భయంకరమైన అపవిత్రాత్మలను ప్రభువు పోగొట్టినాడు కనుక కృతజ్ఞతగా ఆయన పాదముల చెంత కూర్చొని ఆయన స్తుతిస్తున్నాడు. దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసుక్రీస్తుకు చేయట విందు ఏమిటి? ఇక్కడ సేనాదయం పట్టిన వాడు అనుకుంటున్నాను ఆయన స్తుతిస్తున్నాడు. ప్రభువా, ఒకప్పుడు నేను సేనాదయములు బట్టి గోరిలో నివాసం ఉండి శాంతి లేక మనశ్శాంతి లేక నన్ను నేను గాయపరుచుకుంటూ ఈ లోకంలో జీవించుచుండగా నా యుద్ధకు వచ్చిన దయ్యాలన్నిటిని పోగొట్టినావు, నాకు మనశ్శాంతి దొరికింది, నీవే నా రక్షకుడు అని యేసు పాదాల యొద్ద కూర్చున్నాడు. అదే గొప్ప విందు సుమ. ప్రభు యేసు పాదాల యొద్ద కూర్చొని ఆయన స్తుతించువారు, ఆయన ఆరాధించేవారు, ఆయన సన్నిధిలో నివసించేవారు, ఇవన్నీ కూడా ఆయన ఆరాధించటమే, ఆయనకు విందు చెల్లించటమే, ఆయనకి విందు చేసినట్లే సుమ. ఒక పాపి రక్షణ పొంది ఆయన పాద సన్నిధిలో కూర్చొని ఆరాధిస్తుంటే ఆయనకి ఎంత సంతోషం, ఎంత ఆనందం. అదే ఆయనకు ఆహారం. ఆయనకే గొప్ప వడ్డించబడిన గొప్ప పదార్థాలుగా ఆయన అంటుంటాడు. ఎందుకంటే మీకు తెలియని ఆహారం నాకు ఉన్నది అని అన్నాడు కదా. కాబట్టి ఆయనకు తెలియని ఆహారం మనకు తెలియని ఆహారం ఏంటిదంటే ఆయన్ని స్తుతించుటే ఆయనకు విందు, ఆయన గణపరచుటే ఆయనకు విందు. కాబట్టి దేవుని బిడ్డలారా, సేనాదయం పట్టిన వాడు చూడండి అన్ని విధాలుగా
ఆయన పాద సన్నిధిలో కూర్చొని స్తుతించినాడు. అది ఆయనకి చేసిన విందు. లూకాసు వార్త 13:13లో బలహీనపరచు దయ్యం పట్టిన ఒక స్త్రీ ఉంది. 18 సంవత్సరాలు ఎంతో బాధపడి వంగిపోయిన జీవితం జీవిస్తున్న ఆమె దగ్గరికి ప్రభువైన యేసుక్రీస్తు వచ్చినాడు. ఆమె మీద చేతులు ఉంచగానే ఆమె చక్కగా నిలబడి దేవుణ్ణి మహిమపరిచెను. 18 సంవత్సరాలు ఉన్న దయ్యము పోయింది. ప్రభుకి యేసుక్రీస్తు ఆమె మీద హస్తం ఉంచగా స్వస్థత ఉంది. చక్కగా నిలబడి దేవుణ్ణి స్తుతించెను. దేవుని స్తుతించటము, దేవుని ఆరాధించటం ఏ విధంగా? చక్కగా నిలబడి. దేవుని బిడ్డలారా, ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తుకు ఎంత గొప్ప విందు చేస్తుందో చూడండి. 18 సంవత్సరముల నుండి దయ్యం పట్టి వంగిపోయిన జీవితం కలిగిన ఆ స్త్రీ, ప్రభువా నీవు నన్ను స్వస్థపరిచినావు, నీ పాదములే నాకు శరణ్యం అంటూ ఆయన పాదముల సన్నిధిలో కూర్చొని చక్కగా నిలబడి దేవుని స్తుతించింది. సుమ, ఈనాడు దేవుని స్తుతించటంలో చక్కగా అనగా వాక్యములో చక్కగా నడవగలిగి వాక్యానుసారముగా నిలిచి ఆయన స్తుతించు వారే ఆయనకు గొప్ప విందు చేసినట్లు. సుమ, మనం ఆ విధంగా చేస్తున్నామా? వాక్యానుసారముగా జీవించి వాక్యానికి లోబడి ఆయన స్తుతించి ఆయన ఘనపరుస్తూ వాక్యములో నిలిచి నడిచిన వారే ఆయనకు విందు చేసినట్లు. సుమ, చక్కగా అందుకని యెహెజ్కేలు అంటాడు, నా కుమారుడాన్ని చక్కగా నిలబడమన్నాడు. చక్కగా నిలబడి ఆయన స్తుతించటయే ఆయనకు గొప్ప విందు. సుమ, ఇదే ఇంకొక విందు కూడా చూసుకుందాం చూడండి. యోహాను సువార్త 12వ అధ్యాయము 2వ వచనంలో అక్కడ వారు ఆయనకు విందు చేసిరి. ఎవరు? మరియా, మార్తా, లాజరు. వారు ఇంటిలో యేసుక్రీస్తుకు గొప్ప విందు చేసినారు. ఎలా చేసినారు? మార్త యేసుక్రీస్తును చేర్చుకున్నది. సమా, ప్రభు అయిన యేసుక్రీస్తును చేర్చుకునటంలో వారి జీవితంలో ఒక గొప్ప మలుపు తిరిగింది. ఆ మలుపే ఎంత గొప్ప విషయం అంటే, మరియకు యేసు పాదాలు దొరికింది. మరియకు యేసు పాదాలు దొరికి ఆయన పాద సన్నిధిలో కూర్చోగలిగిన గొప్ప కృప దొరికింది. ఆ విధంగా లాజరు చనిపోయింది. సమాధిలో ఉన్న లాజరును లేపినప్పుడు ఆయన మృత్యుంజుడై ప్రభు అయిన యేసు క్రీస్తు పాదాల యొద్ద కూర్చొని ఆ ఇంటిలో యేసు పాదాలు కడిగినప్పుడు శిరము వంచి తల వెంట్రుకలతో తుడిచి అన్ని విధాలుగా అత్తరుతో కడిగి అన్ని చేసి కన్నీటితో కడిగి చేసినప్పుడు ఆ ఇంటి ఇల్లంతా కూడా అత్తరు వాసన కొట్టింది. సమా, వారు విందు చేసినారు. ఎంత ధన్యత! మరియా, మార్తా, లాజరు ఎందుకు విందు చేసినారు? దేవా, ఒకప్పుడు పాపపు జీవితంలో జీవిస్తున్నా మా ఎడలని కృప చూపినావు, మమ్మల్ని రక్షించినావు, మమ్మల్ని విమోచించినావు. మా తమ్ముడు చనిపోయి ఉండగా, మా సోదరుడు చనిపోయి ఉండగా లేపి సజీవుడిగా చేసినావు, మాకు ఈ జీవాన్ని ఇచ్చినావు. దేవా, ఇలాంటి కృప మాకు ఇచ్చినందుకు కృతజ్ఞతాస్తుతులను చెల్లించుతూ ఉన్నారు. అది ఆయనకు గొప్ప విందు. సమా, సహోదరి సహోదరులారా, ఒక కుష్ఠ రోగి కూడా ఒక విందు చేసినట్లుగా మనకు వాక్యంలో మనకు ఉంటుంది. చూడండి, లూకాసు వార్త 17వ అధ్యాయం 15-16 వచనములో వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూసి గొప్ప శబ్దముతో దేవుని మహిమపరుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడెను. దేవుని బిడ్డలారా, 10 మంది కుష్ఠరోగులలో 10 మంది స్వస్థత పొందిన ఒక్కడే వెనుక తిరిగి వచ్చినాడు. అతడు ఒక్కడే వెనుక తిరిగి వచ్చి యేసు పాదాల యొద్ద కూర్చున్నాడు. ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు. యేసు పాదాల యొద్ద సాగిలపడినాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎంత చేసిన మేలు మరిచేవారు ఈ లోకంలో చాలామంది ఉన్నారు. సుమా, ఇశ్రాయేలీయులు దేవుడు ఎన్నో విధాలుగా ఆశీర్వదించి దాసత్వం నుంచి బయటికి నడిపిస్తే ఆయన చేసిన కార్యాలు మరిచిపోయినట్లు వాక్యములో ఉంది. అయినను వారు దేవుడు చేసిన మేలులు మరిచిరినది వాక్యములు. కానీ ఇతడు చేసిన మేలు 9 మంది మరిచిపోయినా అతను మరవకుండా యేసు పాదాల చెంత వచ్చి కూర్చొని ఆయన దగ్గర సాగిలపడి ఆ ప్రభు ఆయన స్తుతులు చెల్లిస్తున్నాడంటే ఆయనకి చేసిన విందుగా కనబడుతుంది. సమా, దేవుని బిడ్డలారా, సంతోషములో ఆనందములో విందు చేయటము కాదు, ప్రభు అయిన యేసుక్రీస్తుకు లేమిలో కూడా విందు చేయాలి. సమా, ఈ విషయంలో హబక్కూకు ఒక విందు చేసినాడు. అది ధ్యానం చేసుకుందాం. చూడండి, హబక్కూకు 5వ అధ్యాయం 17-18 వచనంలో ఒక మాట ఉంది. అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలివ చెట్లు కాపలేక ఉండినను, చేనులోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, సాలులో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించెదను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించెదను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. హబక్కూకు అంటున్నాడు చూడండి, ఏమీ లేకపోయినా, అన్ని విధాల ఎంత లేమి వచ్చినా, అంజూరపు చెట్లు పోయకున్నా, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినా, ఒలి చెట్లు కాపు లేకపోయినా, పైరు పంట చేతికి రాకపోయినా, గొర్రెల దొడ్లో సాలులో పశువులు లేకపోయినా యెహోవా యందు నేను ఆనందిస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఏం విధంగా అంటున్నాడో చూడండి,
లేమిలో దేవుని స్తుతించటమే ఆయనకు గొప్ప విందు సుమ. అన్నీ ఉన్నప్పుడు దేవుని స్తుతిస్తాం, కష్టాలు వచ్చాలకే ఆయన మర్చిపోతాం. కష్టాలలో ఆయనను స్తుతించాలి, నష్టాలలో ఆయన స్తుతించాలి. అన్ని విధాలుగా లేమిలో ఉన్న, కరువులో ఉన్న, ఏ విషయంలో ఉన్నా కూడా ఆయన స్తుతించాలి సుమ. అలా స్తుతించటమే ఆయనకు విందు చేసినట్లుగా మనకు కనబడుతుంది. కాబట్టి సహోదరి సహోదరుడా, విందుని గురించి మనం ధ్యానం చేసినాం. అబ్రహాము కూడా విందు చేసినట్లుగా పాత నిబంధనలో ఉంది. అబ్రహాం విందు చేసి దేవుని ప్రత్యక్షతను కనులారా చూసినాడు. సమరయ స్త్రీ కూడా ఒక గొప్ప విందు చేసింది. ఏమిటి ఆ విందు? తాను రక్షణ పొందటమే కాక జీవజలములు స్వీకరించటమే కాక అనేకులు యేసు పాదాల చెంతకు తీసుకొని వచ్చింది. అనేకులను యేసు పాదాల చెంతకు తీసుకొని వచ్చి రక్షకుడని నిరూపించింది. కాబట్టి దేవుని బిడ్డలారా, అనేకులను ఆయన పాద సన్నిధికి తీసుకొని వచ్చిన వారు ఆయనకి విందు చేసినట్లే. సహోదరి సహోదరులారా, ఒక్కసారి మనం ఆలోచన చేస్తాం. లేవి విందు చేసినాడు చూడండి. మరలా ఒకసారి ధ్యానం చేస్తాం. లేవి విందు చేసినాడు. సమస్తమును వదిలిపెట్టి యేసునద్దకు వచ్చినాడు. తన బ్రతుకును కడుక్కున్నాడు, అన్నిటిని వదిలేసినాడు, యేసును చేర్చుకున్నాడు. ఆయన పాద సన్నిధిలో కూర్చొని ఆయనకు విందు చేస్తున్నాడు. కృతజ్ఞతాస్తుతులు. ప్రభువా, ఒకప్పుడు నేను పాపినై ఉండగా నన్ను రక్షించినావు, నేను అన్యాయస్తుడై వంకరి జీవితం కలిగి ఉండగా నన్ను విమోచించినావు, నాకు ఇవన్నీ వద్దని వదిలేసి ఆయన చేర్చుకుని ఆయన స్తుతిస్తున్నాడు సుమ. దేవుని బిడ్డలారా, లేవి గొప్ప విందు చేసినాడు. ఆ విధంగానే సమరయ స్త్రీ గొప్ప విందు చేసింది. సేనా దయ్యం పట్టిన వాడు ఒక విందు చేసినాడు. ఆ విధంగానే బలహీనపరచు దయ్యము పట్టిన ఆ స్త్రీ విందు చేసినట్లుగా చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, వాక్యం విన్న ప్రతి దేవుని బిడ్డలారా, దేవునికి నువ్వు విందు చేస్తున్నావా? ఒక్కసారి ధ్యానం చేయండి. దేవునికి విందు చేస్తున్నావా? సాతానుకి విందు చేస్తున్నావా? సాతానుడు ఎప్పుడు చూసినా తన ఉరులు వడ్డుతాడు సుమా. సాతాను ఉరులు వడ్డి ఆ ఉరులలో పడినప్పుడు సాతాను కూడా గొప్ప విందు చేసుకుంటాడు సుమా. సాతాను కూడా గొప్ప విందు చేసుకుంటాడు. ఏమిటి అనగా, వలలో నా ఉరులలో పడ్డాడని చెప్పి ఆ ఉరులకు వలలకు కూడా అతను ఏం చేస్తాడో తెలిసిన